భద్రాద్రి రాముడిని దర్శనం చేసుకోవాలంటే ఇప్పుడున్న సౌకర్యాలు అదివరకు రోజుల్లో లేవు. ఇప్పుడున్న రవాణా సౌకర్యాలు, ఇప్పుడున్న సత్రాలు, ఇప్పుడున్న హోటల్స్ అప్పట్లో లేవు. భక్తులు కాలినడకనే కిలోమీటర్ల దూరం నడిచి అడవుల్ని దాటుకుంటూ, గోదావరిని దాటుకుంటూ భద్రాద్రి రాముడిని దర్శనం చేసుకోవటానికి రావాలి. అంత శ్రమించి భద్రాచలం చేరేసరికి భక్తులు అలసిపోయేవారు. అలాంటి వారి కోసం ఒడ్డున దిగి స్నానం చేయగానే వేడివేడి అన్నం, పప్పుతో భక్తులందరికీ ఆకలిని తీర్చి వారి ఆత్మారాముణ్ణి శాంతింపజేసే అన్నదాతే పమిడి ఘంటం వెంకటరమణదాసు గారు. 1850లో ప్రకాశం జిల్లాలో పుట్టి రామభక్తితో భద్రాచలంలోనే జీవితమంతా గడిపారు. భద్రాచలానికి వచ్చి వీరు అమ్మవారిని కొలిచేవారు. ఆస్తిపాస్తులు ఏమీ లేవు. ఈయన వృత్తే యాయావారం, అంటే యాచించడం. ఇంటింటికి వెళ్ళి అడుక్కుని వచ్చిన సొమ్ముతో రామసేవగా అనుకునే అన్నదానాన్ని భక్తులకు చేసేవారు. ఒకరోజు వంట పాత్రలు ఎవరో తీసుకువెళ్ళిపోయారు. వంట చేయడం ఎలా అని భయపడి వంటవాళ్ళు కూడా రాలేదు. అలవాటుగా భక్తులు ఇక్కడికే వస్తున్నారు. ఏం చేయాలో తోచలేదు రమణదాసు గారికి. రామా, నీవే నాకు దిక్కు అనుకున్నారు. ఇంతలో హఠాత్తుగా ఇద్దరు అన్నదమ్ములు వంటవాళ్ళము అని చెప్పి 2 పెద్ద గుండిగలు తెచ్చి రోజు అందించే సమయానికి అన్నం, పప్పు అందించారు. గోదావరిలో స్నానం చేసి వస్తాము అని చెప్పి మాయమైపోయారు. తర్వాత రామలక్ష్మణులే అని అర్థమైందట రమణదాసు గారికి. ఆ 2 గుండిగలు ఇప్పటికీ సత్రంలో ఉన్నాయి. భక్తులు పెరిగిపోతున్నారు, యాచించింది సరిపోవడం లేదు అనుకునే సమయానికి వరంగల్ జిల్లా హనుమకొండ ప్రాంత అడ్వకేట్ శ్రీ తుంగతుర్తి నరసింహారావు గారు వచ్చి, నాకు రాత్రి కలలో చనిపోయిన మా తల్లిగారు కనిపించి మీ సత్రానికి నా భూములన్నీ ఇచ్చేయమని చెప్పారు అని 4000 ఎకరాల భూమి పత్రాలను సత్రానికి వ్రాసి ఇచ్చారట. అప్పటి నుండి సత్రానికి ఏ లోటు లేదు. రమణదాసు గారి తదనంతరం శృంగేరి పీఠం తమ ఆధీనంలోకి తీసుకుని వేద పాఠశాలను నడుపుతుంది. శ్రీచక్ర సిమెంట్స్ అధినేత శ్రీ నేండ్రంగంటి కృష్ణమోహన్ గారు తమ తల్లిదండ్రులు అలివేలుమంగ, సర్వయ్యల పేరిట దీనికి కావలసిన వనరులు సమకూరుస్తున్నారు. వేద పాఠశాల నడుస్తుంది. మళ్ళీ అన్నదానం మొదలైంది. ఈ సత్రానికి పక్కన గోశాల కూడా మెయింటైన్ చేస్తున్నారు.